హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మింత్రాలో మనం ఏదైనా ప్రోడక్ట్ని ఆర్డర్ చేసి ఉంటాం. సో దాన్ని ఎలా క్యాన్సిల్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో షిప్ అయినా క్యాన్సిల్ చేయొచ్చు, షిప్ కాకుండా కూడా క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. చాలామంది షిప్ అయితే క్యాన్సిల్ చేయలేమంటున్నారు. సో నేను 2 మెథడ్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఈ 2 మెథడ్స్ని కనుక మీరు యూస్ చేస్తే మీకు ఎలాంటి ప్రోడక్ట్ అయినా క్యాన్సిల్ అయితే అయిపోతుంది. సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మింత్రా యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే మింత్రా యాప్ని అయితే ఓపెన్ చేశాను. సో మింత్రా యాప్ని ఓపెన్ చేయగానే మనకి బేసిక్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకి బాటమ్ రైట్ కార్నర్లో క్లియర్గా చూడొచ్చు. బాటమ్ రైట్ కార్నర్లో మన లోగో అనేది కనిపిస్తుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనం ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఆర్డర్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకు లోడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ ఆ తర్వాతకి మనం ఇక్కడ ఏవైతే ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేస్తామో అవన్నీ ప్రొడక్ట్స్ రావడం అయితే జరుగుతుంది. సో నేను ఒక టీ షర్ట్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఆ టీ షర్ట్ అనేది వచ్చింది. సో దీన్ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను. దానికి గాను ఆ టీ షర్ట్ మీద అయితే ట్యాప్ చేశాను. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి బేసిక్గా క్యాన్సిల్ అనే ఆప్షన్ వచ్చింది. కొంతమందికి క్యాన్సిల్ అనే ఆప్షన్ రాదు. సో ఇక్కడ ప్లేస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అరైవింగ్, షిప్డ్, ఆర్డర్ ప్లేస్డ్ అనే ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకవేళ షిప్ దగ్గరికి వచ్చింది అనుకోండి, మీకు ఇంకా క్యాన్సిల్ ఆప్షన్ అనేది రాదనమాట. మీరేం చేయాలంటే డెలివరీ పర్సన్ మీ పక్కన సిటీ పక్కన నుండి కాల్ చేస్తారనమాట. మీ విలేజ్ అయితే, లేదంటే మీ సిటీ అయితే మీ కాలనీకి రాకముందుకే కాల్ చేస్తాడు. ప్రోడక్ట్ తీసుకోగానే సార్ మీ ఇంటికి వస్తున్నాను, సో మీరైతే రెడీగా ఉండండి, ఇక్కడికైతే వస్తాను అన్నట్టుగా కాల్ చేస్తారు. మీరైతే కాల్ అయితే లిఫ్ట్ చేయకండి. 3 times కంటిన్యూస్గా కాల్ చేసి అతనే దాన్ని అయితే క్యాన్సిల్ చేస్తాడు. ఎందుకంటే మింత్రా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 3 times కనుక కస్టమర్ కాల్ని లిఫ్ట్ చేయకుంటే డెలివరీ పర్సన్ దాన్ని అయితే క్యాన్సిల్ చేసేస్తాడు. సో మీరు క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. షిప్ అయిన వాళ్ళే క్యాన్సిల్, డెలివరీ పర్సన్ అయితే క్యాన్సిల్ చేసేస్తాడు. బట్ షిప్ కాని వాళ్ళకి, క్యాన్సిల్ ఆప్షన్ వచ్చే వాళ్ళకి మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకి క్యాన్సిల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఏదైనా ఒకటే సెలెక్ట్ చేసుకోండి. లైక్ మీరు ఏదో ఒక ప్రాబ్లమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి క్యాన్సిల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ చూడొచ్చు డన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆర్డర్ అనేది మనకి క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇక్కడ చూడొచ్చు ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు క్యాన్సిల్డ్ అని. సో ఒకసారి దాని మీద అయితే ట్యాప్ చేసి అయితే మీకైతే చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు క్యాన్సిల్ అయినట్టుగా అయితే చూపిస్తుంది. సో ఇట్లయితే మీరు మింత్రాలో అయితే ప్రొడక్ట్స్ని అయితే ఆర్డర్ని క్యాన్సిల్ అయితే చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.